హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో అయితే మనం ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే తీసుకురావడం జరిగింది. దీంట్లో అయితే మీరు చూసుకుంటే మీరు ఇంట్లో ఉండే జాబ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై అనేది చేసుకోవాలి. సాలరీ ఎంత ఉంటుంది మిగతా కూడా చెప్తాను. ఆ విధంగా మీరు దీంట్లో అప్లై అనేది చేసుకోవాలనుకుంటే మిగతా ప్రాసెస్ కూడా చెప్తాను. లాస్ట్లో చూస్తే మీకే అర్థమవుతుంది. లింక్ ఎక్కడ దొరుకుతుంది మిగతా కూడా చెప్తాను. దీంట్లో అనేది ఫస్ట్ మీరు చూసుకుంటే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. అండ్ అప్లై చేసుకోవడానికి అయితే మీకైతే ఎలాంటి అయితే ఇక్కడ ఫీజు అయితే అవ్వదు. ఇది ఒకటైతే మీరు గమనించాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే ఇది మీరు చూసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ కావచ్చు, మిగతానే చూసుకుంటే గ్రాడ్యుయేట్ లేదా ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అదే హిందీ అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అంటే ఫ్లూయెంట్గా మాట్లాడడం కానీ ఇవైతే ఉండాలి. అదేవిధంగా సర్వీస్ కస్టమర్ ఎగ్జిక్యూటివ్ ఈ కామర్స్లో అయితే మీరు చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ లొకేటెడ్ అనేది హైదరాబాద్లో అయితే ఉంది. బట్ ఇది ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి సాలరీ అనేది 2.75 నుంచి 3 lakhs per annum అయితే వస్తుంది అనమాట. మీకు అనేది ఎక్సలెంట్గా ఇంగ్లీష్ అదేవిధంగా హిందీ అయితే మీరు మాట్లాడాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా కొన్నిసార్లు రాయాల్సి కూడా ఉంటుంది. రిమోట్ వర్క్ అయితే ఉంటుంది. మీరు చేయాల్సిన పని ఏంది మిగతా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ అయితే ఎన్ని గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళు ఇంటర్ పైన అప్లై అనేది చేసుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. లాంగ్వేజ్ ఇంగ్లీష్ అదేవిధంగా హిందీ అయితే అడిగారు. సాలరీ అనేది ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళకి అయితే 18,000 అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీకు ఈ డిగ్రీ పైన అప్లై అనేది చేస్తే మీకైతే 33 వరకు కూడా ఇక్కడ రావచ్చు. అదేవిధంగా మీ ఓన్ ల్యాప్టాప్ కావచ్చు, డెస్క్ టాప్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇది బీపీఎం ఉద్యోగాలు అయితే ఉంటాయన్నమాట. మీరు కస్టమర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కావచ్చు, క్వారీ చేయడం కావచ్చు, ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఇక్కడ తీసుకుంటే ఎస్ఎంఐ స్టాఫింగ్ సర్వీస్ హైదరాబాద్ వీళ్ళైతే ఇక్కడ ఈ జాబ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే ఈ పేజ్లకి అయితే వస్తారు. తర్వాత ఇక్కడ నుంచి అయితే మీరు అనేది వన్స్ అనేది ట్రై అనేది చేయండి. అప్లై చేసుకోవడానికి అయితే అప్లై నౌ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా, దీనిపైన మీరు అప్లై అనే ఆప్షన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. దీంట్లో అయితే మీ లొకేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎక్కడెక్కడ ఉన్నారనేది ఇక్కడ మీరు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు అనేది మిగతా డీటెయిల్స్ కూడా ఫిల్అప్ చేసి సేవ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ అనేది చేసి అయితే మీరు నెక్స్ట్ అయితే ప్రాసెస్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే కొంచెం వెయిట్ అనేది చేసి అప్లోడ్ మీ రెజ్యూమ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీ అప్లోడ్ అయితే ఇక్కడ మీ రెజ్యూమ్ అయితే మీ దగ్గర ఉండాలి. మీ రెజ్యూమ్ని కూడా మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ చేసిన తర్వాత హెచ్ఆర్ అయితే మీకు కాల్ చేసి అయితే మీ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇంటర్వ్యూ డేట్ కావచ్చు, మిగతా కూడా మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తారు. అదైతే వన్స్ అనేది చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.